దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునగాక. దైవవాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనం ఇటు రీతిగా కలుసుకొని ప్రభువుని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చిన దేవునికే సమస్త మహిమ కలుగునగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మిమ్మల్ని అందరినీ దేవాతి దేవుడు దీవించాలని మనసారా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ అవసరతలన్నీ తీర్చబడి కృపయు క్షేమము కలిగి నిత్యము నిరంతరము దేవుని దీవెనలతో వర్ధిల్లుదురుగాక. ఆమేన్. ఈరోజు వాక్యము కొరకే ఒక వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు వాని పిలువనంపించి లోపలకు తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. సమూయేలుతో, ప్రవక్త అయిన సమూయేలు గారితో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. దావీదుని గురించి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేను కోరుకున్నవాడు ఇతడే. ఆమేన్. దావీదు గారి గురించి మనకి బాగా సుపరిచితమే. దావీదు గారు పొట్టివాడు అని బైబిల్లో ఉంది. పొట్టివాడు గనక తండ్రి అన్నదమ్ములందరినీ మిలిటరీలో సైన్యంలో జాయిన్ చేసి దావీదు గారిని మాత్రం గొర్రెల కాపరిగా పెట్టారండి. అంటే తండ్రి కొంచెం దావీదును చిన్న చూపు చూశారు అనడంలో సందేహం ఏమీ లేదు. అదే టైంలో అన్నగారులు కూడా దావీదును చిన్న చూపే చూశారు. వాళ్ళందరూ కూడా మేము బలం గల వాళ్ళం, మేము ఎత్తుగల వాళ్ళం, మేము జ్ఞానం గల వాళ్ళం, మేము మిలిటరీకి షూటబుల్ పర్సనం అన్నట్టుగా వాళ్ళు జీవించారు. దావీదును మాత్రం ఒక చిన్న చూపు చూసి గొర్రెల కాపరిగా పెట్టారు. పెట్టినప్పుడు సమూయేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడి, నేను రాజుగా అభిషేకించబోతూ ఉన్నాను, నువ్వు యెషయా గారి ఇంటికి వెళ్ళి వారి పిల్లల్లో ఒకరిని అభిషేకించమన్నప్పుడు సమూయేలు గారు వచ్చారు. ఆ యొక్క యెషయా అంటే దావీదు యొక్క తండ్రి కూడా ఏం చేస్తూ ఉన్నారంటే, దావీదును తప్పించి మిగతా వాళ్ళందరినీ లైన్లోకి తీసుకొచ్చారండి. కారణం ఏంటో తెలుసా? దావీదును చిన్న చూపే. దావీదు పొట్టోడు కదా, రాజుగా ఎలా పనిచేస్తాడు, సైనికుడిగానే పని చేయలేదు, రాజు అవుతాడా ఏంటి అని చెప్పి వాళ్ళ అన్నగారిని తీసుకొచ్చాడు. సమూయేలు గారు కూడా అనుకుంటున్నాడు కదా, ఈయన ఎర్రగా ఉన్నాడు, ఈయన ఎత్తుగా ఉన్నాడు, ఈయన బలంగా ఉన్నాడు, వీడే దేవుడు కోరుకున్న మనిషి. ఏమనుకుంటుంటే ప్రభు అన్నాడు, మనుషులు మరి కోరుకున్నట్లుగా, మనుషులు లక్ష్య పెట్టినట్లుగా దేవుడు లక్ష్య పెట్టడు. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతారు అని చెప్పి మరి వాళ్ళు ఎవరిని కూడా దేవుడు కోరుకోలేదండి. కోరుకోకపోతే సమూయేలు గారు అడిగారు కదా, అయ్యా ఇంతమంది అయినా ఇంకెవరన్నా ఉన్నారంటే దావీదు గారి యొక్క తండ్రి ఒక మాట అంటాడు, కడసారి వాడు ఒక ఆయన ఉన్నాడు అని. అంటే ఎంత దావీదును చిన్నచూపు చూశాడో చూసారా? కడసారి వాడు. అప్పుడు వెంటనే వాడిని పిలవనంపించండి అన్నప్పుడు దావీదు గారు వస్తూ ఉంటే ఆయన రూపానికి సుందరుడుగా, చక్కని నేత్రములు గలవాడుగా మరి కనిపించాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను కోరుకున్నవాడు ఇతడే. ఆమేన్. ఈరోజు శుభవార్త ఏంటో తెలుసండి? మనుషులు ఒకవేళ విసర్జించుండొచ్చు, తల్లిదండ్రులు ఒకవేళ విసర్జించుండొచ్చు, అన్నదమ్ములు ఒకవేళ నిన్ను చిన్నవాడిగానో చిన్న చూపు చూసినట్టుగా చూచుండొచ్చు, అందరూ త్రోసివేసి ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం నిన్ను కోరుకుంటున్నాడండి. ఎవరు త్రోసివేసినా, ఎవరు నిన్ను చిన్న చూపు చూచినా దేవుడు చిన్న చూపు చూడట్లేదు. దావీదును కోరుకున్నాడట దేవుడు, నిన్ను కూడా కోరుకుంటున్నాడండి. మనుషుల చేత తృణీకరించబడి, తల్లిదండ్రుల చేత, కుటుంబం చేత, బంధువుల చేత, స్నేహితుల చేత నిరాకరించబడి, త్రోసివేయబడి, చిన్నచూపు చూడబడి, కష్టంలో, ఒంటరితనంలో, బాధలో ఒకవేళ నువ్వు ఉంటే ఈరోజు ఈ వాక్యం నీ కోసం ఏంటో తెలుసా? నిన్ను దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు కదా, నేను కోరినవాడు ఇతడే. నువ్వేనండి ప్రభువుకి ఇష్టం, మిమ్మల్ని ప్రభు కోరుకుంటున్నాడు, నీకోసమే ప్రభు ఎదురు చూస్తున్నాడు. నువ్వంటే ప్రభువుకి చాలా ఇష్టం. చూసారా? దేవుడు కోరుకుంటే ఎలా ఉంటుందండి? గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదు గారిని రాజుగా అభిషేకించాడు. తండ్రి అనుకోవాలా దావీదు రాజు అవుతాడని, అన్నదమ్ములు అనుకోవాలా దావీదు రాజు అవుతాడని,
వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? గొర్రెల కాపరిగా అలాగూ గొర్రెలు మేపుకుంటూ తన జీవితం గడుపుకుంటాడులే అనుకున్నారు. కానీ దేవుడు ఏమనుకున్నాడు? అందరి చేత నువ్వు మరి చిన్న చూపు చూడబడ్డావు కదా, నేను నిన్ను ఆశీర్వదించాలి అనుకున్నారండి. దేవుడు ఆశీర్వదిస్తే అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే, బంధువుల కంటే, రక్త సంబంధుల కంటే, తల్లిదండ్రులు అనుకున్న దానికంటే హెచ్చుగా నిన్ను ప్రభువు ఆశీర్వదిస్తారు. కాబట్టి ఈరోజు శుభ సందేశం నీ కోసమే. నిన్ను ప్రభువు కోరుకుంటున్నారు. దావీదుని దీవించిన దేవుడే నిన్ను దీవిస్తారు. దావీదును ఆశీర్వదించిన దేవుడే నిన్ను ఆశీర్వదిస్తారు. దావీదును కోరుకున్న దేవుడే నిన్ను కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ వాక్యం నీ కోసమే. నువ్వు దేవునికి ఇష్టం, దేవుని ఆశీర్వదించబోతున్నారు. నీ సమస్యలు, నీ ఒంటరితనం, నీ కష్టాలు, నీ కన్నీళ్ళు యేసు నామములో తుడిచివేయబడి దేవుని ఉన్నతమైన కృప సమృద్ధిగా పొందుకోవాలని దేవుని సేవకునిగా ఆశీర్వదిస్తూ ఈ ప్రవచన వాక్కును పలుకుతూ ఉన్న ప్రభువు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా ప్రభువా, యేసయ్య నామంలో ఈరోజు దైవవాక్కు కార్యక్రమాన్ని వీక్షించిన బిడ్డలను ఆశీర్వదించండి. ఎలాగూ దావీదును మీరు కోరుకున్నారో ఈ బిడ్డలను మీరు కోరుకుని ఉన్నందుకు స్తోత్రాలు. నిశ్చయముగా దావీదును దీవించిన దేవుడు అయా, ఈరోజు వాక్యాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని మనసారా దీవిస్తూ ఉండగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఉన్నతమైన భవిష్యత్ ఎక్కడ తృణీకరించబడ్డారో, ఏ విషయంలో అయా కృంగిపోయారో దేవా, వారిని లేవనెత్తి అత్యున్నతంగా నీ దీవెనలతో తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థించి ఆశీర్వదించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప నిరంతరం మనందరికీ తోడై కాపాడును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.